బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్స్చేంజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. కవిత ప్రస్తుతం ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజులు కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్స్చేంజ్ పాలసీ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది సిబిఐ. అయితే ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజులు కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. మరిక న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్స్చేంజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ప్రస్తుతం కవిత ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తిహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్స్చేంజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. కవిత ప్రస్తుతం ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సిబిఐ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మరొక 10 రోజుల పాటు కూడా సిబిఐ కస్టడీకి తీసుకోబోతా ఉంది. మొన్న నుంచి కూడా సిబిఐ విచారించాలి అన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా మరొక 10 రోజుల పాటు కూడా ఏదైతే తిహార్ జైలు నుంచి మరొక 10 రోజుల పాటు సిబిఐ కస్టడీ తీసుకోబోతా ఉంది. 10 రోజుల పాటు కవితను విచారించేది ఉంది అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత సంవత్సరం హైదరాబాద్ లో తన నివాసంలో కూడా సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరొకసారి విచారించబోతా ఉన్నాం. దాదాపు 10 రోజుల పాటు కూడా కవితను విచారిస్తామంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కూడా దాదాపుగా కూడా 14 రోజులకు ఇప్పటికే 14 రోజులు ముగిసింది. మరొక 14 రోజుల పాటు కూడా తిహార్ జైలు ఆమె
ఉన్న నేపథ్యంలో కూడా నేరుగా తిహార్ జైలు నుంచి ఇటు సిబిఐ కస్టడీకి తీసుకోబోతా ఉంది. ఈడీ విచారణలో భాగంగా ఇప్పటికే పలు ప్రశ్నల్ని దాదాపుగా అడగడం జరిగింది. విచారించిన అనంతరం కూడా ఆమెను రెడ్సోని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కూడా అక్కడి నుంచి నేను కూడా తనను కస్టడీకి తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సిబిఐ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాబోతా ఉంది. సిబిఐ ఇన్వాల్వ్మెంట్ లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ 10 రోజుల పాటు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అనుకున్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ కి సంబంధించి బెయిల్ కూడా కూడా రివాల్వ్ సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మరొక 10 రోజుల పాటు కూడా సిబిఐ విచారించబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కస్టడీలో భాగంగా మహిళా కానిస్టేబుల్ పక్కనే ఉంచుకొని మరి విచారిస్తామంటూ కూడా ఈడీ సిబిఐ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు విచారణకు నేపథ్యంలో కూడా కోర్టు దీనికి అంగీకరించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. అంటే మొన్న విచారించినట్లుగా ఇప్పుడు కూడా సిపిఐ కొంతమంది అప్రూవర్లు అదేవిధంగా సహనిందితులతో కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి కవితని. ఎస్, ఖచ్చితంగా మొదటగా సింగిల్ గా విచారించిన అనంతరం కూడా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ట్వైస్ అంటే ఒకరి వెనుక ఒకరిని కూడా విచారించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. మొదటగా కవితను విచారించిన అనంతరం కూడా కవిత దగ్గర నుంచి వచ్చేటువంటి ఆధారాల బేస్ చేసుకొని మిగతా వాళ్ళను విచారిస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా అందరినీ కలిపి కూడా విచారిస్తే మరికొన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సిబిఐ అధికారులు ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాయి. లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా కవితపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఇవి ఆరోపణలు అంటూ కవిత మాట్లాడుతున్నా, ఇవి వాస్తవాలు అంటూ కూడా సిబిఐ ఈడీ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా సిబిఐ మరొకసారి కస్టడీకి తీసుకొని విచారిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. సో 10 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ మరొక 10 రోజుల పాటు కూడా కస్టడీలో భాగంగా విచారణ కొనసాగబోతుంది. కొనసాగేటువంటి విచారణలో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసి వాళ్ళతో పాటుగా విచారించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, అంటే కవిత యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆల్రెడీ కూడా ఒకసారి కోర్టులో కూడా బెయిల్ కోసం వేశారు, అది తిరస్కరించింది, తోసిపుచ్చింది కోర్టు. మరి ఇప్పుడు నెక్స్ట్ కవిత యొక్క కార్యాచరణ తదుపరి ఏమిటి అసలు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో కవిత ఏం చేసినా కూడా అది విఫలంగానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. కొనసాగించినటువంటి నేపథ్యంలో కూడా మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంతో కూడా బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ ఆ బెయిల్ కూడా రద్దు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది ప్రస్తుతానికైతే కవిత తరపు న్యాయవాదులు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు సర్వ ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా ఏ ఒక్క పర్సెంట్ కూడా తనను బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కంప్లీట్లీ కవితను బయటకు తీసుకురావాలంటే కొంత కష్టమైనటువంటి విషయమే. ఖచ్చితంగా కూడా కోర్టు చేసినటువంటి ఏదైతే 14 రోజుల రిమాండ్ కావచ్చు, ఇప్పుడు సిబిఐ మరొక 10 రోజుల పాటు కస్టడీ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ అయ్యేంత వరకు కూడా కవిత తిహార్ జైల్లోనే ఉండేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. ఎంత అయినప్పటికీ బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.